హే గాయ్స్, అందరి సంధ్య యూట్యూబ్ ఛానల్కి మీకు వెల్కమ్. నా పేరు అయితే సంధ్య. సో ఇక్కడైతే మీరు పర్ఫెక్ట్గా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలని అయితే చూసేయండి. సో ఇక్కడైతే నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెట్టుకొని రెడీగా ఉన్నానమాట. సో ఎలా చేయాలి అనేది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, సో ముందుగా అయితే మనం తెచ్చిన ఈ 2 kgs చికెన్ అయితే మనమైతే నీట్గా వాష్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనం ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటే పికిల్ ఇంకా బాగుంటుంది, అలాంటి నీచు వాసన రాకుండా. పక్కా కొలతలతో అయితే నేనైతే మీకు చెప్తాను, మీరైతే నోట్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే వాష్ చేసిన చికెన్లో నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ పసుపు అయితే వేసేసుకున్నాను. మంచిగా వాటికి పట్టేలా కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. చూసారా, కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. మీకు ఎప్పుడు కావాలన్నా మీకు చికెన్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కొంచెం ఆ పికిల్ వేసుకుని తినేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేసుకున్న దాన్ని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తే మనమైతే ఇప్పుడు దాంట్లో కావాల్సిన డ్రై మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి తీసుకొని యాలకులు ఒక 8 బాగా చూసుకోండి మీరు మెజర్మెంట్స్. ఒక 8, ఎందుకంటే మనం 2 kgs తీసుకుంటున్నాం కాబట్టి ఒక 8 యాలకులు. చెక్క మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, బికాస్ ఎక్కువ అవసరం లేదు. మీకు మసాలా అనేది ఆ నీచు వాసన అండ్ ఆ ఫ్లేవర్స్కి వాటికి బాగుంటుంది. మసాలా లేకపోతే అసలు పికిల్ బాగోదు. ఇక్కడ నేనైతే లవంగాలు కూడా వేసాను. ఇక్కడ నేను వేసిన చెక్క తీసేసాను, బికాజ్ కొంచెం లావు చెక్క వేద్దామని చెప్పి. సో ఆ చెక్క కూడా మనం వేసేసుకుందాము. చాలా చాలా సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. లవంగాలు అయితే వేసేసుకున్నాను, దగ్గర కొన్ని ఉన్నాయి, బట్ ఒక 10 దాకా వేసి ఉంటాను. మీరు దాన్ని బట్టి చూసుకోండి. కేజీ తీసుకుంటే మనం వేసిన మెజర్మెంట్లో హాఫే తీసుకోండి. 2 kgs అయితే ఇప్పుడు నేను చెప్పే కొలతలు తీసుకోండి. ఒక 10 వచ్చేసి లవంగాలు, 8 వచ్చి యాలకులు, కొంచెం చెక్క. ఇక్కడ చిన్న టీ స్పూన్తో ఒక 3 చెంచాలు మనం మెంతులు తీసుకున్నాము. టేబుల్ స్పూన్ ఉంటుంది కదా కొంచెం పెద్దది, దాంతో ధనియాలు అయితే వేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే వేసేసుకుందాం. సో ఇంతే గైస్. వీటిని మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దట్ మీకు మాడకుండా చూసుకోవటమే మెయిన్ అదనమాట. మాడితే మళ్ళీ బాగోవు, చూసారు కదా. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టుకోండి, సో దట్ ఏవి మాడవు. కింద ఆవాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవేవి మాడవు. మెంతులు మొత్తం మంచిగా స్లో ఫ్లేమ్లో అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే సాయి నాకు లెమన్స్ స్క్వీజ్ చేసి ఇచ్చింది, లెమన్స్ పిండి ఇచ్చింది అనమాట. నేనైతే ఈ 2 kgsకి ఒక చిన్న సైజు లెమన్స్ 10 నుంచి 12 అయితే తీసుకున్నాను అనమాట. లెమన్స్ పిండేసుకొని పక్కన పెట్టుకున్నాక, సో చూసారు కదా ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకున్నాను, మాడకుండా చూసుకోండి, అదే మెయిన్. సో అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన ఒక 10 minutes చాలు. ఈ రోస్ట్ చేసేలోపు మనము అవైతే బాయిల్ చేసేసుకుందాం చికెను. నేను టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి చికెన్ బాయిల్ చేసే టైంలోనే ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకుంటున్నా వేరుశనగ నూనె. సో ఈ బ్రాండ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. పచ్చడికి ఈ ఆయిలే బాగుంటుంది, సో మీరు కూడా అదే తీసుకోండి. ఒక 2 glasses ఫుల్ అయితే నేను ఆయిల్ తీసేసుకొని పక్కన అయితే హీట్ చేస్తున్నాను. సిమ్లోనే పెట్టి హీట్ చేస్తున్నాను. మనకి బాయిల్ అయ్యే టైంలో అది కూడా ఒక హీట్ అవుతుంది. సో ప్రాసెస్ మనకి త్వరగా అవుతుంది, మీకు చూస్తున్నారు కదా అలాగా. సో ఇదైతే కొంచెం మూత పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేలా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఇప్పుడైతే పౌడర్ చేసేసుకుందాము. బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి, చూసారు కదా. సో మంచిగా ఇలా పౌడర్ చేసేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పౌడర్ కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడైతే 50 grams చిన్నుల్లిపాయలు, 50 grams అల్లం తీసుకొని మంచిగా ఇట్లా పీల్ మొత్తం తీసేసి అల్లాన్ని కూడా మొత్తం
క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో అది కూడా మనము పౌడర్ చేసేసుకుందాం. బికాజ్ ఈ చికెన్ అనేది బాయిల్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా, అందుకని. సో ఇట్లా చూసారా, బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే రోట్లో కూడా దంచుకోండి, కానీ ఫ్రెష్గా యూస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నీళ్ళు పోయేదాకా బాగా బాయిల్ చేసుకోండి చికెన్. సో నేనైతే ఇక్కడ మంచిగా బాయిల్ చేస్తున్నాను. చూసారు కదా, బాయిల్ మొత్తం చేసేసుకుని పక్కన పెట్టుకొని నేను ఎక్కడైతే ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకున్నాను. మీకు కనిపిస్తుందా పొగలు వస్తున్నాయి ఆయిల్. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, మీకు ఏం లేదు, రెండు మనం మిక్సీ వేసుకుంటున్నాం. మిగతాదంతా మనకి ఎక్కడ నిల్చున్నాం అక్కడే త్వరగా అయిపోతుంది. చాలా ఈజీ. మీరు క్వాంటిటీ చూసుకొని చేసుకోండి అంతే. నేను 2 kgsకి 2 glasses ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు 3 kgs అయితే 3 glasses ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆయిల్ మనం చూసుకొని కొంచెం మనకు ఆయిల్ అంటే ఎక్కువ రోజు నిలవ ఉండడానికి కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఈ 2 glasses ఆఫ్ ఆయిల్లోనే మంచిగా ఇది ఫ్రై చేస్తున్నాను. ఒక 60% ఫ్రై అయిన తర్వాత నేనైతే కరివేపాకు వేసుకున్నాను. సో ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. మీకు వద్దకపోతే స్కిప్ చేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే చికెన్ ఫ్రై అవ్వకుండా ఆపేస్తే ఆ నీచు వాసన ఉండిద్ది అండ్ పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు. అలా అని చెప్పి గట్టిగా ఫ్రై చేస్తే మాత్రం ముక్క గట్టిగా ఉంటుంది, నవ్విలేటప్పుడు పళ్ళు గోవిందా. కాబట్టి అప్పుడు కూడా కొంచెం చూసుకోండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు, అలానే తక్కువ ఫ్రై చేయొద్దు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకొని మీకు కంప్లీట్గా పక్కన తీసేసేయండి. బాగా ఇప్పుడు చాలా చల్లారాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మనమైతే టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్ద గరిటెతో ఒక 5 టేబుల్ స్పూన్ కారం, ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదా పౌడర్, అది మొత్తం ఇప్పుడు మనం అందులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇదంతా చల్లారిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఆరెల్స్ ఇంకొకటి ఏంటంటే మీకు గోరువెచ్చగా ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు, కానీ వేడిగా ఉండకుండా చూసుకోండి. బికాస్ కారం ఇవన్నీ మాడిపోతే చెత్తగా ఉండిద్ది పచ్చడి. సో ఇలా మంచిగా కలిపేసుకోండి. నాకేంటంటే సాయి సరిగ్గా పెట్టలేదు ఫోన్, అందుకే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే సాల్ట్ తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి, ఇది మెయిన్. సాల్ట్ అయితే ఆ 5 టేబుల్ స్పూన్కి నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి బెస్ట్, బికాజ్ మనకు ఆల్రెడీ ముక్కల్లో కూడా మనం వేసాము. తర్వాత ఇక్కడైతే మొత్తం మంచిగా అలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ మీరు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనము నిమ్మరసం అయితే తీసి పెట్టుకున్నాం కదా, నేనైతే 2 kgs కాబట్టి చిన్న సైజువి ఒక 11 to 12 మీరు పులుపుని వేసుకోవచ్చు. సో ఇట్లా ఈ నిమ్మరసం కూడా మనం వేసేసుకుందాము. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్ ఉంటుంది. కాకపోతే నాలాంటి వాళ్ళు వంట చేస్తే మాత్రం చాలా అంట్లు వస్తాయి. సో అది కూడా చూసుకోండి. సో ఇక్కడైతే పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. మీరు చూసారా, టకా చెప్పేసాను, టకా పచ్చడి అయిపోయింది. సో అంతే గైస్, మంచిగా కలిపేసుకొని జార్లో తీసేసుకొని నెక్స్ట్ డే నుంచి మీరు వాడేసుకోవచ్చు, తినేసేయచ్చు. సో ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.